నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. భూమి మీదనున్న జనులందరి దృష్టికి ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. జెఫన్యా కాలంలో యూదా ప్రజలు విగ్రహారాధనలో పడి దేవునికి దూరమయ్యారు. దేవుడు వారి మీద తీర్పును ప్రకటించాడు. కానీ ఈ వచనంలో దయగల దేవుడు వారి మీద ఉన్న ప్రేమతో పునరుద్ధరణ వాగ్దానం ఇచ్చాడు. అదేంటి అంటే, చెరలో ఉన్న వారిని తిరిగి తీసుకుని వచ్చి వారికి ఖ్యాతి అనగా గౌరవాన్ని, మంచి పేరును వారికి కలిగిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చెర నుండి తిరిగి వచ్చుట అనగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. ఏ విధమైన చెర అయినా తిరిగి దేవుని వైపు తిరిగితే కరుణ, ప్రేమ కలిగిన దేవుడు తిరిగి మనలను పునరుద్ధరించి నడిపిస్తాడు. దానికి ఒకటే మార్గం, దేవుని వైపు పశ్చాత్తాపంతో తిరిగి క్షమాపణ పొందితే తిరిగి మనలను యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14-15 మరియు 1 పేతురు పత్రిక 5:10లో ఉన్నట్లు మనలను ఘనపరిచి మంచి పేరును దయచేయువాడు. కొంతకాలం మన అవిధేయతను బట్టి బాధపడినా తరువాత స్థిరపరిచి ఘనపరుస్తాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. తన దయగలిగిన హృదయంతో మరలా మనలను చేర్చుకున్న దేవుడు చేసినటువంటి వాగ్దానం విషయంలో నమ్మదగినవాడు. మనం నమ్ముకున్న దేవుడు, మనం దేవుని నుండి దూరమైనా, మనం ఉన్న స్థితిని కోల్పోయినా దేవుడు మళ్ళీ మనలను పైకి లేపుతాడు. మనం ఉన్న ఏ చెర నుంచైనా, పాపము, బాధ, నిరాశల నుండి విముక్తినిచ్చి స్వేచ్ఛనిస్తాడు. దేవుడు మన అవమానాన్ని గౌరవంగా మార్చగలడు. అది కూడా దేవుడు నిర్ణయించిన సమయంలోనే ఆయన ఉద్దేశాన్ని మన ఎడల నెరవేర్చుతాడు. ఆ సమయమే మనకు మేలు, ఆశీర్వాదం, గౌరవం. ఆమేన్.